ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. ఇదైతే మీకు ఏంటో చూపించే ముందు మా చిన్నోడు ఒప్పుకోలేదు అనమాట. ఓపెన్ చేసినంత వరకు వీడియో చేస్తాను అప్పుడు ఓపెన్ చేస్తానని ఒప్పుకోలేదు. చూపించండి విజిట్ చేశాడు. ఓపెన్ చేశాను. ఎప్పుడైనా ఓపెన్ చేయాలి, కానీ ఫస్ట్ వినండి. ఆన్లైన్లో మనం షాపింగ్ చేసేటప్పుడు ఏది అవనివ్వండి, అమెజాన్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్, ప్రతి ఒక్కటి కూడా మనము ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెచ్చుకుంటాం. ఎప్పుడు ఆన్లైన్లోని మెయిన్ ఏదైతే ప్యాకింగ్ ఉంటుందో ప్యాకింగ్ని ఓపెన్ చేసేసి ప్రోడక్ట్ని తీసేసి ఏదో ఒకటి పెడుతున్నారంట. చాలా స్కామ్స్ జరుగుతున్నాయంట. ఫస్ట్ అమెజాన్ అయితే ఒక మంచి డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఏదైతే అమెజాన్ ప్యాకింగ్ చేస్తుందో ఆ ప్యాకింగ్ని ఓపెన్ చేసి వేరే ప్రోడక్ట్ పెట్టారనుకోండి, వాళ్ళు వేరేది ఏదైనా పెట్టారనుకోండి, మొబైల్స్ని రాయల్ అయి పెట్టేస్తున్నారు కదా, అలా కాకుండా మనకి ఇంటికి వచ్చేసరికి అది అంటే ఆ ప్యాకింగ్ ఓపెన్ చేసేసరికి అది పింక్ కలర్లో మారిపోద్ది. ఎవరు కూడా దాన్ని ఇచ్చేయలేరు. ఒకవేళ మీకు పింక్ కలర్లో ఆ ప్యాకింగ్ వచ్చిందంటే అందులో ఖచ్చితంగా అది మీ వస్తువు ఉండదు, అది వేరేదే ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్లు కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. ప్రోడక్ట్ కంపెనీస్ మంచివే, వాళ్ళు చేయరు, మధ్యలోనే ఈ మార్పుడంతా జరుగుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎంత మోసాలు చేస్తున్నారో అంత మోసపోతున్నాము కూడా. ఎంత తెలుసుకున్నా సరే ఏదో ఒక దగ్గర మోసపోతూనే ఉన్నాము. జస్ట్ ఇన్ఫర్మేషన్ బాగుంది అని చెప్పేసి చాలామంది చేస్తున్నారు వీటి గురించి. ఇదేనే కాదు, నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా షాపింగ్ చేస్తాం కదా ఆన్లైన్లోని. ఎవరు రెగ్యులర్గా అంటే ఆన్లైన్లో ఎక్కువగా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారో వాళ్ళు క్యాచ్ చేసుకొని చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఈరోజు ఈ ప్రోడక్ట్ బుక్ చేసుకున్నారు మేడం, తీసుకోండి, ఇది 10,000, ఇది 2,000, ఇది 3,000 అని చెప్తున్నారు. ఆ లోపల ఏముంటుందంటే కొంతమంది ఏమో బుక్ చేసాం కదా అనుకుంటాం కదా చాలామంది. ఆ లోపల ఏముంటుందో ఆ 100 రూపాయల వస్తువుని ఒక 2,000, 3,000కి తీసుకొని 100 రూపాయల వస్తువు పెట్టిస్తున్నారు. మొన్న రీసెంట్గా ఆవిడైతే నాకు వీడియోలో చూపించారు. 100 రూపాయలు కూడా పనికిరాని చీర అది 2,500 పట్టుకొని వెళ్ళిపోయినాడంటే. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మనకి అమెజాన్ నుంచి ఏదైతే వస్తుందో అది మోసం అనుకుంటే పింక్ కలర్లో చేంజ్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళు పెట్టిన స్టిక్కర్ వీళ్ళు తీసారంటే పింక్ కలర్లో చేంజ్ అయిపోద్ది. పింక్ కలర్లోకి లేబుల్ మారిందంటే ఆ వస్తువు మంచిది కాదని అర్థం. కేర్ఫుల్గా ఉండండి. యూజ్ అవుతుందని వీడియో అయితే చేయడం అయింది. ఇదైతే చాలామందికి యూజ్ అవుతుంది. నాలాంటి ఒక క్రియేటర్స్కే కాదు, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఫోను స్టాండ్ మాట ఇది చాలా వర్త్ అనిపించింది. నేను పెట్టిన అమౌంట్కి అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మనకి అంటే మనం పడుకునేటప్పుడు ఫోన్ చూడాలనుకోండి, ఇది మంచంకి ఇలా మంచంకి వెనకతులు ఉంటుంది కదా, ఆ మంచాన్ని తగిలించుకొని ఫోన్ పెట్టుకోవచ్చు. ఎంత లేకపోతే డైనింగ్ టేబుల్కి, నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇలాంటి వాటిని నేను వీడియో తీస్తున్నాను కదా, ఇలాంటి వాటికి తగిలించుకొని చక్కగా అంటే ఇది పెట్టుకోవచ్చు. 165 రూపీస్. చాలా బాగుంది ఐటెం అయితే, చాలా అంటే చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ కూడా మంచి పెద్దగా క్లిప్స్ ఇచ్చాడు, చాలా గట్టిగా ఉందన్నమాట. ఇది మనకు నచ్చిన షేప్లో ఈ వైర్ అనేది, ఇది చాలా థిక్గా ఉంది, మనకు నచ్చిన షేప్లో ఈ వైర్ అనేది లాక్కోవచ్చు. ఇక్కడ మనం మొబైల్ అనేది నా దగ్గర నేను మొబైల్తో వీడియో చేస్తున్నాను కాబట్టి మొబైల్ పెట్టలేకపోతున్నాను. హస్బెండ్తో కూడా మొబైల్ లేదు. ఇక్కడ వేరేగా ఇచ్చారన్నమాట. దీనికి మనం ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఇది లోపలికి పెట్టి ఇలాగా బిగించుకోవాలన్నమాట టైట్గా. ఇలా బిగించుకోవాలి. ఇది ఫోన్ ఏ షేప్లోనైనా ఇలా అడ్డగా కానీ పెట్టుకోవచ్చు. అంటే ఇది చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది చేంజ్ అవుతుంది, మనం ఫోన్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. క్రియేటర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 160 రూపీస్కి అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఎవరికైనా నచ్చింది, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తీసుకోండి. మీషోలో తీసుకున్నాను నేనైతే. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇదంతా స్ట్రాంగ్గా ఐరన్ అన్నమాట. ఇలా పెట్టుకొని ఎక్కడికి మనకు కావాలంటే అక్కడికి తీసుకోవచ్చు. నాకైతే యూస్ఫుల్ అని చెప్పేసి చిన్న స్టాండ్ అయితే పోయింది నాది, బాగా యూస్ఫుల్ అని చెప్పేసి నేను తీసుకున్నాను. అదనమాట.